ఆస్ట్రేలియాను ఓడించడం మాటలు కాదు. టోర్నీ ఏదైనా ఆసీస్ బలమైన జట్టుగానే బరిలో దిగుతుంది. 7 సార్లు వరల్డ్ ఛాంపియన్ అంటేనే ఆ జట్టు ఎంత స్ట్రాంగో అర్థం చేసుకోవచ్చు. పైగా మెగా ఈవెంట్స్లో సెమీస్కు ముందు 15 మ్యాచ్ల్లో ఓటమే లేదు. ప్రస్తుత టోర్నీలోనూ గ్రూప్ దశలో ఓటమి లేని జట్టుగానే నిలిచింది. పాయింట్ పట్టికలో టాప్ లేపింది. గ్రూప్ దశలో భారత్ను ఓడించి ఆసీసే మరోసారి హాట్ ఫేవరెట్ అని చర్చ జరిగేలా చేసింది. భారత్ మాత్రం వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడి ఒత్తిడిలో కనిపించింది. సెమీస్ చేరిన ప్రత్యర్థి ఆస్ట్రేలియా అనేసరికి అభిమానులు సైతం టెన్షన్ పడ్డారు. ఆస్ట్రేలియాను దాటి ఫైనల్ చేరడం కష్టమే అనుకున్నారు. కానీ సెమీస్లో భారత్ మాత్రం చెలరేగింది. సమిష్టి ఆట తీరుతో సత్తా చాటింది. టాస్ ఓడినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించినా పట్టు వదల్లేదు. గ్రూప్ దశలో ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంది. సెమీస్లో పక్కాగా ప్రణాళికలను అమలు చేసింది. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో గ్రూప్ మ్యాచ్ల్లో మాదిరిగా పొరపాట్లు చేయలేదు. కఠినమైన పరిస్థితుల్లోనూ రాణించింది. ఆశలు వదులుకోకుండా పోరాడింది. లైట్ తీసుకోకుండా కసితో ఆడింది. షఫాలి వర్మ, స్మృతి మందన త్వరగా పెవిలియన్ చేరిన ఓ ఎండ్లో రోడ్రిక్స్ నిలబడిపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా సత్తా చాటింది. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. సాధించాల్సిన నెట్ రన్ రేట్ పెరిగిపోతున్న జెమిమా రోడ్రిక్స్, హర్మన్ ప్రీత్ కౌర్ నిలకడగానే ఆడారు. ఆసీస్ బౌలర్లను విసిగించారు. 339 పరుగుల టార్గెట్ను ఛేదించగలమా అని భయపడకుండా వ్యూహాత్మకంగా బ్యాటింగ్ చేశారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా అటాక్ చేశారు. వికెట్ల మధ్య పరిగెత్తడంలోనూ స్టామినా చూపించారు. రోడ్రిక్స్ సెంచరీ, హర్మన్ ప్రీత్ హాఫ్ సెంచరీతో ఆసీస్పై విరుచుకుపడ్డారు. దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్జ్యోత్ కౌర్ కూడా ఓ చేయి వేశారు. పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేశారు. టీమిండియాకు అద్భుతమైన విజయాన్నందించారు. రికార్డు చేజింగ్తో సరికొత్త చరిత్ర సృష్టించారు. అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా ముంబైలో గెలుపు జెండా ఎగరవేశారు. ఆసీస్ మెడలు వంచిన భారత్పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. గతంలో టీమిండియా 2 సార్లు ఫైనల్ చేరింది. కానీ కప్ అందుకోలేకపోయింది. ఇప్పుడు 3వ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో సఫారీలతో తలపడబోతోంది. ఇంకొక విజయం సాధిస్తే చాలు స్వదేశంలో భారత్ సగర్వంగా కప్పును అందుకుంటుంది. అయితే సెమీస్లో ఆస్ట్రేలియాపై విజయంతో భారత అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇంకా కప్ అందకపోయినా ఆసీస్పై విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది కదా విజయమని ఖుషి అవుతున్నారు. ఇక భారత్ విజయం తర్వాత హర్మన్ సేన ఎమోషనల్ అయింది. హర్మన్ ప్రీత్, రోడ్రిక్స్ కన్నీళ్లు పెట్టుకున్నారంటేనే ఈ విజయం ఎంతటి ప్రత్యేకమైనదో అర్థమైపోతుంది.